నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కోనసీమ భగీరథుడు లొల్లిలాకుల పునరుద్ధరణకు నిధులు కురిపించారు. కోనసీమ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాల స్థిరీకరణకు భగీరథ ప్రయత్నం విజయం సాధించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును భగీరథుడంటూ రైతులు కీర్తించారు. 74 కోట్ల 20 లక్షలతో లొల్లలాకుల పునరుద్ధరణ భారీ ప్యాకేజ్ తీసుకొచ్చిన బండారును రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో అన్నదాతలు ఘన స్వాగతం పలికారు. రైతుల తరపున ఎమ్మెల్యే బండారును కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్కరించి రైతు బాంధవుడు సత్యానందరావును అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 30 ఏళ్ల నిరీక్షణ, సుమారు 2 లక్షల ఎకరాలకి ఈ రోజున లొల్లలాకులు శాంక్షన్ అవటం, సుమారు 74 కోట్లతో వ్యయంతో శాంక్షన్ అవటం, 2 లక్షల ఎకరాలకి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడానికి మరి సత్యానందరావు గారి ప్రయత్నం సఫలమైంది. సుమారు 5 కాన్స్టిట్యున్సీలు, 16 మండలాలు రైతాంగం మొత్తం ఈరోజు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడులు, రైతే రాజు కావాలనే ఆకాంక్ష. ఈరోజు సాగునీరు చూస్తే గత 5 ఏళ్ళు ఎక్కడా చూసున్నాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి, బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, గంటల వ్యవధుల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి. అన్నదాత సుఖీభావ్ కింద సుమారు 3 విడతల అమౌంట్ కూడా రైతు. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం సుమారు 21 నెలల్లో పెన్షన్ల రూపేణా ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాని పని. అలాగే వస్తున్న పెట్టుబడులకి, లక్షల కోట్లలో వస్తున్న పెట్టుబడులకి సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మరి ఈ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పొందే పరిస్థితి ఈరోజు తీసుకుని వచ్చారంటే రానున్న 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి 2 స్థానాల్లో ఉంటుందని కరాఖండిగా చెప్పచ్చు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడ జాబ్ క్యాలెండర్ అనేది లేదు. వీళ్ళకి కోనసీమ ప్రాంత రైతుల యొక్క చిరకాల వాంఛ సెంట్రల్ డెల్టా ఆయకట్టుకు సంబంధించి సెంట్రల్ డెల్టా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి 16 మండలాల పరిధిలో 2 లక్షల పైబడి ఉన్న ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ప్రధాన ఆయువైనటువంటి లొల్లలాకులు శిథిలావస్థగా చేరుకోవడం, లొల్లలాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్, బ్యాంక్ కెనాల్ కింద, అమలాపురం కెనాల్ కింద, గన్నవరం కెనాల్ కింద 2,10,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించే లొల్లలాకులు ఈనాడు పురాతన కాలంలో బ్రిటిష్ హయాంలో కాటన్ మహాశయుడు పుణ్యవాణి 1883లో లాకులు ఆనాడు నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంది అంటే దానికి కారణం కాటన్ మహాశయుడు కట్టినటువంటి గోదావరి డెల్టా వ్యవస్థ, ధవళేశ్వరం ఆనకట్టు, దాని దిగునున్నటువంటి లొల్లలాకుల వల్లే ఈ 3 కెనాల్స్ కింద కోనసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అటువంటి లొల్లలాకులు దెబ్బతిన్నాయి. దాన్ని పునరుద్ధరించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపులోనే లొల్లలాకుల పునర్నిర్మాణానికి 74 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేయటం, దానికి
కృషి చేసినటువంటి, నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, సహకరించినటువంటి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ప్రధానంగా జలవనరుల శాఖ మంత్రి వర్యులుగా ఉన్నటువంటి దీనికి విశేష కృషి చేసి తప్పనిసరిగా నిర్మాణం చేయాలనే నిధులకు విడుదలకు మంజూరుకు కృషి చేసినటువంటి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, మన జిల్లా మంత్రివర్యులు కూడా చొరవ చూపి మన ప్రాంతానికి అవసరమని నొక్కి చెప్పినందుకు The news sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.